వెల్కమ్ టు రిషు క్రియేషన్స్ ఫ్రెండ్స్. ఇది ఉదయం పెట్టిన వీడియోకి పార్ట్ 2 ఫ్రెండ్స్. ఇక కథలో అయితే శైలేంద్రదేవి అని రిషిని అనుమానిస్తూ ఉండగా ఇక రిషి ఖచ్చితంగా వీళ్ళకి నా పైన డౌట్ వచ్చి ఉంటుందని చెప్పి మళ్ళీ శైలేంద్ర దగ్గరికి అయితే వస్తాడు. దాంతో శైలేంద్ర, ఏంటి రెచ్చిపోతున్నావు, నువ్వు కొంపతీసి రిషివా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే అలా అంటావేంటన్నయ్య, అయినా తన భర్తగా నువ్వు నా ముందే తనని అలా మాట్లాడుతూ ఉంటే నేను తనకి సపోర్ట్గా మాట్లాడకపోతే తనకు డౌట్ వస్తుందని అలా మాట్లాడాను అంతే అని చెప్పి అంటాడు. శైలేంద్ర అంతే కదా అని అంటుంటే, అంతే అన్నయ్య అని చెప్పడంతో మళ్ళీ శైలేంద్ర, సరే అయితే నువ్వు చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నావు రంగా, నువ్వు నాకు నచ్చావు అని చెప్పడంతో ఇక వస్తారా మళ్ళీ పిలుస్తూ ఉంటుంది. దాంతో మళ్ళీ పిలుస్తుంది అన్నయ్య, వెళ్ళకపోతే అనుమానం వస్తుందని చెప్పడంతో సరే సరే నువ్వు గదిలోకి వెళ్ళని అంటాడు. ఆ తర్వాత వస్తారా రిషిని గట్టిగా కౌగిలించుకొని చాలా ముద్దరుస్తున్నారు శ్రీవారి అని అంటుంది. ఇక రిషి ఎందుకో అని అడుగుతూ ఉంటే, ఈరోజు మీరు ఆ శైలేంద్రతో అలా మాట్లాడడం నాకు చాలా బాగా నచ్చింది సార్, అయినా వాడికి మీ పైన డౌట్ వచ్చిందేమో అని అంటుండడంతో డౌట్ రాకుండా నేను మేనేజ్ చేశానులే, అయినా నా భార్యని నా కళ్ళ ముందు అలా మాట్లాడుతూ ఉంటే నేను తట్టుకోలేకపోయాను, ఒక్కసారిగా ఆవేశంగా అలా మాట్లాడాను, ఆ తర్వాత మళ్ళీ నేను రంగాగా యాక్టింగ్ చేస్తున్నానని చెప్పి తనని నమ్మించడానికి అలా వెళ్ళి మాట్లాడేసి వచ్చానని చెప్తూ ఉంటాడు. దాంతో ఇక వస్తారా, మీరు నా ముద్దుల ఎండి సార్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక రిషి, ఏంటి వస్తారా ఈరోజు నన్ను పొగుడుతున్నావు అని అడుగుతూ ఉండడంతో, మరి మీరు అలా మాట్లాడారు కదా అందుకోసమే అని అంటుంది. ఇక రిషి, అయితే నేను నీ వైపు అలా మాట్లాడితేనే నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా, ఒకవేళ నేను నీ వైపు మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే అప్పుడు కోపగించుకుంటావా అని అంటుండడంతో, మీరు ఎలా ఉన్నా నాకు ఇష్టమే సార్, మీరు ఏ పని చేసినా దాంట్లో ఒక అర్థం ఉంటుంది అని చెప్పి అంటుంది. దాంతో రిషి, నన్ను చాలా బాగా అర్థం చేసుకుంది మా అమ్మ నువ్వే వస్తారా అని చెప్పి అంటాడు. దాంతో ఇక వస్తారా, అవును సార్, నేను జగతి మేడం స్టూడెంట్ని కదా, అందుకోసమే నాకు కూడా మీ ఫీలింగ్స్ అన్నీ అర్థమవుతాయి, అలాగే మన ఇద్దరం కూడా ఒక్కటే కదా సార్ అని చెప్తూ ఉంటుంది. దాంతో ఇక రిషి, వస్తారా మనం ఇక ఇంటికి వెళ్ళిపోదాం, ఇప్పటికే చాలా టైం అయిందని చెప్పడంతో, అవును సార్, లగేజ్ మొత్తం ఉదయంనే ప్యాకింగ్ చేశాను, పదండి వెళ్దామని చెప్పి ఇక ముగ్గురు అక్కడి నుంచి వెళ్తూ ఉండడంతో శైలేంద్ర మాత్రం రిషికి సైగ చేస్తూ ఆపమన్నట్టుగా అంటూ ఉంటాడు. ఇక రిషి కూడా పైకి ఇష్టం లేనట్టుగా మాట్లాడుతున్నా కూడా, వస్తారా మేము మా ఇంటికి వెళ్ళాల్సిందే అన్నట్టుగా ఇక రిషి వాళ్ళైతే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇక రిషి వస్తారా గదిలో ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక రిషి, ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది వస్తారా, అక్కడ ఉన్నన్ని రోజులు నేను బయట, నువ్వు బెడ్రూమ్లో, ఇప్పుడు మనం హాయిగా ఉండొచ్చు అని చెప్తుండడంతో, వస్తారా సార్ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి సార్ అని అంటుంది. ఇక రిషి, ఏంటి వస్తారా ఈ టైంలో ఏం మాట్లాడాలి అని అంటుండడంతో, ఇలా మాట్లాడుతున్నానని ఏం అనుకోకండి సార్, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అని చెప్పి అంటుంది. ఇక రిషి ఏంటని అడుగుతూ ఉండడంతో, సార్ మనో గారు గురించి విషయం చెప్పాలి సార్ అని అంటుండడంతో, ఏంటని అంటాడు. దాంతో ఇక మనో గారు ఎవరో కాదు సార్, మీ తోబుట్టు అని చెప్పి పెద్ద షాక్ అయితే ఇస్తుంది రిషికి. ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్